బాలు, రాజేష్ అయితే ఇద్దరు మీనా కోసం వెతికి ఇంకెక్కడ దొరకపోయేసరికి ఇక ఇద్దరు కలిసి సరే పోలీస్ కంప్లైంట్ అయినా ఇద్దాం అని చెప్పేసి ఇంకా రాత్రిపూట పోలీస్ స్టేషన్కి అయితే వస్తారనమాట. అప్పటికే శివ అయితే గుణతో అయితే తన బాధ అయితే చెప్పుకుంటాడనమాట. మా అక్క కనిపించట్లేదని చెప్పేసి. ఇక గుణ అయితే శివాని రెచ్చగొట్టి పోలీస్ స్టేషన్కి అయితే పంపిస్తాడు. ఒక రౌడీని అయితే ఇచ్చేసి ఇక శివ అయితే వెళ్ళిపోగానే నాకు ఆ బాలుగడ అరెస్ట్ అవ్వడమే ముఖ్యం, అందుకే ఆ శివ గారిని రెచ్చగొట్టి పంపించానని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇక బాలు అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి అప్పుడే అక్కడ శివ ఉండడం చేసి వీటేంటి ఇక్కడున్నాడు ఈ రాత్రిపూట, వీడికి ఇక్కడేం పని అని చెప్పేసి అనుకుంటూ అడుగుతూ ఉండగానే ఇక శివ అయితే చాలా పెద్ద పెద్ద మాటలు అయితే తిడుతూ ఉంటాడనమాట. ఈయనే సార్ మా బావ, మా అక్కని ఏదో చేసి ఉంటాడు, చంపేసి ఉంటాడు, అరెస్ట్ చేయండి సార్ అని చెప్పేసి కంప్లైంట్ అయితే ఇస్తూ ఉంటాడనమాట. ఇక అప్పటికే బాలుకి బాగా కోపం వస్తుంది అనమాట. ఇక శివ కాలర్ అయితే పట్టుకొని ఏం ఆగుతున్నావురా, నల్లిని నలిపినట్టు నలిపేస్తాను అని చెప్పేసి అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక అదంతా చూసిన ఎస్ఐ అయితే బాలు మీద సీరియస్ అవుతాడు. నా ముందే గొడవ పడతారని చెప్పేసి తిడతాడనమాట. ఇంతలో రాజేష్ అయితే ఎస్ఐని కూల్ చేసి రిక్వెస్ట్ చేయగానే కొన్నిసార్లు అలా అలిగి భార్యాభర్తలు వెళ్తూ ఉంటారు, ఉదయానికి వచ్చేస్తారు, ఉదయం కూడా రాకపోతే అప్పుడు స్టేషన్కి రండి అని చెప్పేసి సర్ది చెప్పి పంపిస్తారనమాట. ఇక బాలు, రాజేష్ బయటికి అయితే రాగానే అప్పటికే శివ అయితే మళ్ళీ బాలుతో అయితే గొడవ పడుతూ ఉంటాడనమాట. మా అక్కని ఏం చేస్తావు అని చెప్పేసి నిలదీస్తూ ఉంటాడు. ఇక అప్పుడు కూడా రాజేష్ బాలుని అయితే ఆపి ముందు మనం మీనాని వెతుకుతాం అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోతాడనమాట బండి మీద. ఇక బాలు అయితే ఒక గుడి దగ్గర అయితే ఆగి అక్కడ దండం పెట్టుకొని మీనా కోసం ఏడుస్తూ ఉంటాడనమాట. ఇక ఇంటి దగ్గరేమో మీనా ఏదైనా లెటర్ రాసి ఇంట్లోంచి వెళ్ళిపోయిందని చెప్పేసి వెతుకుతూ ఉండగానే శృతికి అయితే లెటర్ దొరికిందని చెప్పేసి అనగానే ఇక ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట. ఇక తనలో తను ఊహించుకుంటూ ఉంటుంది, నా చావుకు కారణం మా అత్తగారు అని చెప్పేసి మీనా రాసినట్లుగా కామాక్షి ఆ లెటర్ని చదివినట్లుగా ఊహించుకొని పోలీస్ స్టేషన్లో పోలీసులు తన చుట్టూ తిరిగి కొడుతున్నట్టుగా ఊహించుకొని నో అని చెప్పేసి గట్టిగా అరుస్తుందన్నమాట. ఎంతలో కామాక్షి అయితే నవ్వుతూ లేక చూడగానే ఉరికమ్మం దాకా వెళ్ళొచ్చావా వదిన అని చెప్పేసి ఇక ఆ పేపర్ ఓపెన్ చేసి అందులో ఉన్న కూరగాయల లిస్ట్ అయితే ఉండడం చూసి అదే చదువుతానమాట. అమ్మయ్య అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే ఇంకా నా పేరు రాసి ఏదన్నా ఇంట్లోంచి వెళ్ళిపోయిందేమో అనుకున్నాను, కూరగాయలు అని చెప్పేసి అనుకుంటుంది అనమాట. ఇక మీనా దొరకలేదని చెప్పేసి బాలు అయితే ఇంటికి బాధగా వచ్చేసరికి సత్య అయితే మీనా ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటాడు. ఇక కామాక్షి కూడా అక్కడే ఉంటుంది. అయితే కాసేపటికి మీనా అయితే టాపిక్గా ఇంట్లోకి అయితే వస్తుంది అనమాట. ఎక్కడికి వెళ్ళావు మీనా, ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఇక ఆ ఏడుపు తట్టుకోలేక మీనానైతే గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తాడనమాట. పొద్దునుంచి నీ కోసం వెతుకుతున్నా, ఎంత కంగారు పడ్డానో తెలుసా, ఇలా చెప్పా చేయకుండా ఎందుకు వెళ్ళావు అని చెప్పేసి ఇక బాలు అయితే అంటూ ఉండగానే ఇక ప్రభావతి కూడా చెప్పి వెళ్ళాలని తెలియదా నీకు అని చెప్పేసి తిడుతూ ఉంటుంది అనమాట. ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళావు మీనా అని చెప్పేసి ఇక గట్టిగా అడుగుతూ ఉండగానే ఇక మీనా అయితే గట్టిగా అరిచి కాస్త నన్ను చెప్పనివ్వచ్చు కదా అని చెప్పేసి అరుస్తూ ఉంటుందన్నమాట. నేను పూలు ఇవ్వడానికి వెళ్ళాను, కాస్త లేట్ అవుతుందని శృతికి చెప్పాను కదా అని చెప్పేసి మీనా అనగానే ఇక శృతి అయితే అయోమయంగా చూస్తూ నాకెప్పుడు చెప్పావు మీనా అని చెప్పేసి అడుగుతుందనమాట. అదే నీకు వేడి నీళ్ళు పెట్టడానికి వచ్చాను కదా అప్పుడు చెప్పాను, నువ్వు సరే అని కూడా అన్నావు కదా అని చెప్పేసి మీనా అయితే అంటుంది. ఎంతకీ ఏంటంటే మ్యాటర్, శృతి అప్పుడు ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఫోన్లో సరే అంటది. ఇక మీనా ఏమో నేను చెప్పిన మాటకి సరే అందేమో అని చెప్పేసి అనుకొని ఇక మీనా అయితే నేను చెప్పాను కదా శృతితో అనుకుంటుంది అనమాట. కానీ శృతి ఫోన్లో మాట్లాడుతూ ఎవరితోనో మాట్లాడుతూ సరే అని చెప్పేసి అంటుంది అనమాట. ఇలా మొత్తానికైతే అలా జరిగిపోద్ది అనమాట. ఇక మీనా వచ్చేసరికి ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్లో జరగబోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.